రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కల్తీ మద్యం సేవించి విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని జగన్ పరామర్శించారు. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఆ హామీలను గాలి కుదిలేసిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. మొట్టమొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకే ఇస్తా ఉన్నాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నాడు, చెయ్యమని చెప్పి కోరుతా ఉన్నాం. జగన్ ఏదో చేస్తాడు చేయబోతాడు కాబట్టి, అప్పుడేదో చేయబోతాడు కాబట్టి కనీసం ఇప్పుడైనా నువ్వైనా చేసి ముందుకొచ్చి నువ్వైనా చేసేదానికి అవకాశం ఉంది. ముందుకొచ్చి చేయమని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం.